రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత సోనియమ్మ అంటూ ఆమె కోసం గుడి కట్టారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన సర్పంచ్ దంపతులు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ గుడిని ప్రారంభించారు. 2014లో అప్పటి సర్పంచ్ మమత, ఆమె భర్త వెంకట్రెడ్డి సాయిబాబా కమాన్ పక్కన చిన్న గుడి నిర్మాణం మొదలుపెట్టారు. అది పలు కారణాలతో ఆగిపోగా మళ్లీ నెల కింద పనులు మొదలుపెట్టి పూర్తి చేశారు. 4 ఫీట్ల ఎత్తుతో పాలరాయితో చేసిన సోనియా గాంధీ ఫోటో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వెంకట్రెడ్డి సర్పంచ్ గా ఉండగా ఆదివారం రాష్ట్ర పీసీసీ మెంబర్ నాగుల సత్యనారాయణ గౌడ్, ప్రచార కమిటీ మెంబర్స్ శ్రీనివాస్, మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. త్వరలోనే గ్రామంలో భారీ విగ్రహం ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలిపారు. తల్లి సోనియమ్మ ఇచ్చిందని సందర్భంగా ఎల్లారెడ్డిపేట గ్రామంలో నేవూరి మమతా వెంకరెడ్డి సర్పంచ్ గా ఆమె ఉన్న పీరియడ్లో ఈ గుడి నిర్మాణం కోసం భూమి పూజ చేయడం జరిగింది. దాదాపుగా 10 సంవత్సరాల క్రితమే ఆ పిల్లర్ కట్టి గుడి నిర్మాణం చేసిన తర్వాత దురదృష్టవశాత్తు మన కాంగ్రెస్ పార్టీ పోవడం జరిగింది. అదేవిధంగా 9 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం వచ్చింది కాబట్టి సోనియమ్మ జ్ఞాపకార్థంగా ఆ రోజు మేము భూమి పూజ చేయడం మళ్ళీ ఈరోజు పూర్వ నిర్మాణం కంప్లీట్ చేసుకోవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అప్పుడు 10 ఏళ్ళు 50 తర్వాత కూడా మళ్ళీ నా చేతుల మీదుగా ఇది జరగడం అనేది నిజంగా నేను ధన్యుణ్ణి. ఎందుకంటే ఒక పార్టీలో పనిచేస్తే ఆ పార్టీకి విధేయతగా కృతజ్ఞతగా ఉండడం అనేది అది మానవ నైజం. అది నాకు దక్కడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను.